హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది ఏంటంటే గ్రూప్ 2 రిలేటెడ్ అన్ని కేసులు 27th March 2025 అంటే ఈ రోజుకి రిజర్వ్ చేయడం జరిగింది. సో జిఏడి మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జిఏడి అనేది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ ఈరోజు చేస్తుందా లేదా, ఒకవేళ చేయకపోతే కోర్టు ఇంకొంత అదనపు సమయం ఇస్తుందా, లేదంటే రిజల్ట్పై స్టే ఇస్తుందా అనేది కొంతవరకు ఆతృతగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈరోజే ఫైనల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొంత సమయం జిఏడికి ఇచ్చే అవకాశం ఉందా? కొంతమంది ఏం చెప్తున్నారంటే జిఏడి రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఎలా డిఫీట్ చేయాలో తెలియక ఇప్పటి వరకు ఇచ్చేయలేదని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే జిఏడికి ఇది ఒక్క పనే కాదు కదా, చాలా పనులు ఉంటాయి, సో అందుకోసమని కొంత సమయం తీసుకొని ఇచ్చేస్తుందని చెప్తున్నారు. సో గ్రూప్ 2 రిలేటెడ్ కేసెస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఐటమ్ నెంబర్ 37, 38, 39 అండ్ 34, 35, 36 ఇవన్నీ గ్రూప్ 2 రిలేటెడ్ ఈరోజు హియరింగ్ అయ్యే కేసులు ఫ్రెండ్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక విషయం ఫ్రెండ్స్, అసలు ఏం జరిగినా అంతా మన మంచికి. ఒకవేళ ఈరోజు జిఏడి సక్సెస్ఫుల్గా రోస్టర్లో మిస్టేక్స్ లేవని డిఫీట్ చేయగలిగితే ఎవరైతే ఎగ్జామ్ బాగా రాశారో వాళ్ళందరూ హ్యాపీగా సిపిటీకి ప్రిపేర్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని క్లియర్గా ప్రూవ్ చేయగలిగితే మన కేసులు వేసిన తరపున లాయర్స్ సో త్వరగా ఏదైనా అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చేయాలి. ఇన్ కేసు మిస్టేక్స్ లేకపోతే త్వరగా రిజల్ట్స్ ఇచ్చి మన సోదరులు ఎవరైతే ఎగ్జామ్ బాగా రాశారో వాళ్ళందరూ త్వరగా జాబ్లో జాయిన్ అయ్యేటట్టు కేసు క్లియర్గా త్వరగా తేరినట్లయితే మంచిది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఏం జరుగుతుందని అందరు అభ్యర్థులతో పాటు నేను కూడా ఒకసారి